మీరు చూసారమ్మా. కాబట్టి ఆయన ఉన్న డబ్బంతా సహాయ కార్యక్రమాలకే పెట్టారు. మన జేబులో నుంచి ఒక 10 రూపాయలు తీసి సహాయం చేయాలంటే మనం 10 సార్లు ఆలోచిస్తాం. 3,000 మంది కౌలు రైతులకు తన సొంత డబ్బు 30 కోట్లు ఖర్చు పెట్టిన గరుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి అలాంటి వ్యక్తి నిలబెట్టిన అభ్యర్థిని మనం గెలిపించుకుంటే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఎవరైనా పని చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు జేబులో నుంచి తీసివ్వడమే కానీ జేబులు నింపుకునే పనులు ఎప్పటికీ చెయ్యరు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుని మీరందరూ ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాలి. అమ్మా, గాజు గ్లాసు గుర్తు మీద మర్చిపోకుండా ఓటేయాలి. ఓకేనా అమ్మా? పడుతున్నాయి అంటున్నారు, అవునా? మరి సాయంత్రం మగాళ్ళు మూతప్పితే 30,000 పోతున్నాయి అకౌంట్లో నుంచి. అమ్మా, పొద్దున బటన్ నొక్కుతున్నారు, సాయంత్రం పేక నొక్కుతున్నారు, అవునా అవునగా? మరి కాబట్టి పథకాలు అనేవి ఎప్పుడైనా సరే అమ్మా అప్పులు తెచ్చి మీ అకౌంట్లో డబ్బులు వేయటం ఎవరైనా వేస్తారు, కానీ అభివృద్ధి చేసి మీ అకౌంట్లో డబ్బులు వేసే వాళ్ళని మీరు ఈసారి ఎంచుకోవాలి. ఎందుకంటే అప్పులు తెచ్చి మీ అకౌంట్లో డబ్బులు వేసారనుకో ఆ అప్పుల భారం మొత్తం మళ్ళీ మీ మీదే వేస్తారు. అందుకే 7 సార్లు కరెంటు బిల్లులు పెంచారు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇలా అన్ని పెంచుకుంటూ పోయి మీకు తెలియకుండానే మీ అకౌంట్లో వేసిన దానికంటే ఎక్కువ లాగేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలి. మనకు అభివృద్ధి చేసి మీ అకౌంట్లో డబ్బులు వేసే వాళ్ళని మీరు ఈసారి ఎన్నుకోవాలి. ఫ్యాన్ ఎంతలో ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, గాజు గ్లాస్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి అన్నారు, అవునా? కానీ ఫ్యాన్ మామూలుగా ఎంతలో ఉండాలి? 4లోనో 5లోనో ఉండాలి, అవునా? మీరే తెలియక లాస్ట్ టైం 150 ఓట్లు పెట్టారు, అందుకే కరెంటు బిల్లులు పెరిగినాయి, అవునా కదా? కాబట్టి ఈసారి ఫ్యాన్ రెగ్యులేటర్ కంప్లీట్ గా తగ్గించి దాన్ని 4లోనో 5లోనో వీలైతే 0లోనో పెట్టాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో మాట అంటారు వాళ్ళు, మేము సింగిల్ గా వస్తున్నాం, మీరంతా కలిసి వస్తున్నారు అంటున్నారు, అవునా? ఆ సానుభూతి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అవునమ్మా? సానుభూతి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తాం మనందరం? ఒక 3-4 కలిసి కొడతామా లేదా? మరి రాష్ట్రంలో ఎంతమంది గజ దొంగలు పడితే అందరూ కలిసి తరిమేయాలా లేదా? అందుకే మన బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే చెడును అంతం చేయడానికి మంచి ఎప్పుడు కలిసే వస్తుందమ్మా. అది మీరు గమనించాలి, అవునా కాదా? ఇంకా ఏం చేశారమ్మా? మిమ్మల్ని ఎప్పుడు చూసినా అన్న 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 అని పిలుస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అన్న 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 అంటూ అన్న క్యాంటీన్లు తీసేశారా లేదా? మా పేదవాడి ఆకలి తీర్చడానికి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు పెడితే అలాంటి అన్నా క్యాంటీన్లు తీసేయటం ఎంత దరిద్రం అమ్మా. పోనీ తీసేస్తే వాళ్ళ పేరు పెట్టుకునే నాకు కంటిన్యూ చేయొచ్చు కదా. అసలు కంప్లీట్ గా తీసేయటం, అలాగే ప్రజావేదికలు కూల్చేయటం, ఇవన్నీ కూడా మీరు గమనిస్తే వాళ్ళకి ఏ కాడికి అవినీతి చేయాలన్న ఉద్దేశం తప్ప అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం ఎక్కడా లేదు. కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి ఓటును మాత్రం ఎవరు అమ్ముకోవద్దమ్మా. ఈ రోజుల్లో లిక్కరికి ఆశపడి మగాడు, కుక్కరికి ఆశపడి ఆడది ఓటు అమ్ముకుంటే ఒట్టు మీద నిక్కరవడం అంటారు వాళ్ళు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఈసారి ఓటు మాత్రం ఎవరో అమ్మొద్దు. ఓటు అనేది అమ్మేది కాదు, పలానా పర్సన్ కరెక్ట్ అని నమ్మేది. కాబట్టి ఇక్కడ మీరందరూ జయకృష్ణ గారిని గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే మనకు పైన కేంద్రంలో బీజేపీ వస్తుంది. కాబట్టి ఇక్కడ కొత్తపల్లి గీతా గారిని కూడా కమలం గుర్తు మీద మీరు ఓటేసి గెలిపిస్తే ఎలాగో కేంద్రంలో మోదీ గారే వస్తారు. కాబట్టి కొత్తపల్లి గీతా గారు మన నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తారు. కాబట్టి ఆవిడకి పైన కమలం గుర్తు ఓటేసి ఇక్కడ జయకృష్ణ గారికి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి అందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన.